హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము రవ్వ లడ్డు చేస్తున్నాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ వేగిన తర్వాత దాన్ని మేము యూస్ చేసింది నైస్ రవ్వ వేగిన తర్వాత చక్కెర పోసినాము. మన తీపికి తగ్గట్టు చక్కెర వేసుకోవాలి. చక్కెర పోయడం క్లిప్ మిస్ అయింది. తర్వాత పాలు కాంచి పెట్టుకున్నవి కొద్ది కొద్దిగా చేర్చుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత అది ఒట్టిగా పొడి పొడిగా ఏం లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా కలిపితే అంత బాగా మిక్స్ అవుతుంది. ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. మనకు కావాల్సినన్ని పాలు చేర్చుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ విధంగా ఉంటలు కట్టుకోవాలి. నేను కట్టిన ఉంటలు బాగున్నాయో, మా మమ్మీ కట్టిన ఉంటలు బాగున్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా ఇట్లాంటి రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మేము చేసి చూపిస్తాము. చూడండి ఎంత బాగున్నాయి, చూడడానికి ఎమ్మీగా ఉన్నాయి. ఉండడు కట్టడం అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను కొద్దిగా టేస్ట్ చేసినాను. నేను తినేటప్పుడు మా పిల్ల నన్ను వీడియో తీసింది ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ